ఆయన ఎంతకు తీసుకొచ్చి యేసు వారి శ్వాసము చూసి కుమారుడు ధైర్యంగా ఉండము, నీ పాపమును క్షమింపడనే పక్షవాయులతో చెప్పను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధానం ఇచ్చే కర్త మనకి దేవుడు తోడై ఉన్నాడు. దేవాతి దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మాట్లాడుచున్న మాట, ఆయన ఒక సముద్ర తీరంలో వచ్చి ఒక ప్రాంతంలోకి వచ్చాడు. ప్రతి ఒక్కరికి డేవిడ్ అనే ఒక ప్రవక్త ఆయన ఇంటిలోకి యేసు క్రీస్తు వచ్చారని ఆ గ్రామస్తులందరూ మాట్లాడుచుండగా ఒక పక్షవాయు గలవాన్ని ఆయన దర్శించాడు. అనగా ఒక గ్రామంలో 5 స్నేహితులు ఉన్నారు. 5 స్నేహితుల్లో కూడా ఒకరికి పక్షవాయువు వచ్చింది. ఆ పక్షవాయు వారు ఏమనుకున్నా, నేను ఏ పాపము చేస్తానో, ఏ దోషము చేస్తానో, నేను ఇంకా నా జీవితం ఇంతేనా, నా స్థితి ఇంతేనే, నేను ఇంకా జీవితాంతం మంచం పట్టే ఉండాలని తన కృంగిపోచినప్పుడు వాళ్ళ స్నేహితులు వచ్చేవాడు, నువ్వు భయపడుకో, యేసు క్రీస్తు మన లోకంలోకి వచ్చాడు, మన ఊళ్ళోకి వచ్చాడు, ఇదిగో అనేకమైన స్థితిని మార్చాడు, అనేకమైన మందిని స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు అని తన 4 స్నేహితులు 5వ వ్యక్తికి ఏం చేస్తున్నాడు, వాదార్పించి ధైర్యం ఇస్తున్నాడు. ఆ స్నేహితులు దేవుని యొక్క వాక్యం మాట్లాడించిన మాట అయిన తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా, ఒక పట్టణంలోకి ప్రవేశించినప్పటికీ అనేకమైన జనులు వచ్చారు. అలాగా వారు దేని కొరకు వచ్చారంటే దేవుని ఎంతో స్వస్థత పొందే కొరకు అనేకమైన మంది వచ్చి ఏం పొందారు, దేవుడి దగ్గర స్వస్థత పొందారు. అదే రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి అన్న, ఒక మంచం పట్టి అని అంటే ఒక వ్యాధి వచ్చి పక్షవాయువు అనగా చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, ఏ అవయవం కూడా సహకరించదు, అటువంటి వాడిని మంచం పట్టి అన్నాడు. ఆ 4 స్నేహితులు ఏం చేస్తారు, మంచం పట్టిన స్నేహితుని మంచం మీద తీసుకుపోయారు. ఎక్కడ తీసుకెళ్ళాడు, డేవిడ్ అనే యొక్క ప్రవక్త ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క గృహంలో ఎవరున్నారు, ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు, ఏ స్థితిని మార్చగలడు, ఎటువంటి వ్యాధినైనా స్వస్థత చేయగలని వాళ్ళు ఎరిగి ఏం తీసుకెళ్ళి తన స్నేహితుని అతని ఎద్దకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది, వెళ్ళేటప్పుడు తన గృహం ఎద్దకి వెళ్ళడానికి ఏం లేదు, స్థలం లేదన్నా, జనముతో నిండిపోయాడు. మనకు వెళ్ళే మార్గాలు చూసుకుని భయపడకూడదు. భయపడచ్చా? ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, చూసుకుని మనం వెనక్కి వచ్చేవరకు మన స్థితి అంతే. కానీ ఆయన ఏం చేస్తారు, 4 స్నేహితులు ఒకరు ఏమన్నాడు, మనం ఎంత చేసినా దేవుని త్యాగలే అంటే వాళ్ళ కృంగిపోతున్నప్పుడు ఒక వ్యక్తి ఏమో చేస్తా, ఇదిగో ఏదో రీతిగా మనం ఎక్కడ చేర్చాలి, ఇతను తీసుకెళ్లి దేవుని ఎంత చేర్చాలి అన్నప్పటికీ ఏం ఆలోచన వచ్చింది, ఇంటి నడుగొట్టు మీద తీసుకెళ్లి ఏం చేశారు, పెంకులు తీసివేసి పక్షవాయుతో పడిన వాడిని మంచంలో నుంచి ఎక్కడ నింపారు, యేసు క్రీస్తు ఎద్దకు నింపారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ప్రభు యేసు క్రీస్తు ఏమని చేస్తా, మీ విశ్వాసమే అతన్ని రక్షించును. అంటే మనలో విశ్వాసం ఉందంటే ఏ వ్యాధిని అయినా దేవుడు స్వస్థతిస్తాడు, ఏ స్థితిని అయినా దేవుడు మారుస్తాడు. కొంతమంది ఏం చేస్తా, ఆ స్థితిని చూసి అక్కడ ఆగిపోతాం, వెళ్ళడానికి స్థలం లేదని, వెళ్ళడానికి మార్గం లేదని, వెళ్ళడానికి సమస్యలు వచ్చినాయని ఆగిపోయామనుకో మనం అక్కడే ఉండిపోతాం. కానీ ఆ 4 ప్రయత్నించారు, నీవు కూడా ప్రయత్నించావంటే లేవలేసితోనే దేవుని లేపుతాడు. లేవనా? మిక్కిలి పక్షవాయుతో పలిగిన వాడిని దేవుడు ముట్టి బాగు చేస్తాడు. నీవు కూడా అట్లవలే ఏదైనా వ్యాధితో ఉన్నావా, దేవుడు బాగు చేస్తాడు. ఆయన పరమవైద్యుడు, ఉచితంగా నేను ముట్టి బాగు చేస్తాను. నేను ఏ మెడిసిన్ అవసరం లే, ఏమి అవసరం లే, ఏ తాయితో ఏ తాళ్ళు దేవుడు కడతారా, ఆయన పరిశుద్ధమైన హస్తముతో, ఆయన గాయపడిన హస్తముతో నీ గాయముని దేవుడు ముట్టి స్వస్థత చేస్తాడు. ఎవడా? ఎటువంటి వారిని దేవుడు బాగు చేయగలడు. దేవుడు అనుగ్రహించి ఏం చెప్పేసి, ఇదిగో కొంతమంది శిష్యులు పిలిచి, నా కుమారులారా మీరు వెళ్ళి ఇదిగో అనేకమైన మంది వ్యాధిగ్రస్తుల్లో పడి ఉన్నాను, వాళ్ళు బాగు చేయండి అని చెప్తే కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు బాగు చేస్తాం అనేసి ఇంకా పాడు చేస్తారా? దేవుడు స్వస్థపరిచి దేవుడు మనకి తోడై ఉన్నాడు. నీ స్థితిని మార్చి దేవుడికి తోడైన వాక్య ప్రకారంగా మాట్లాడు, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆయన ఎంతవరకు వచ్చాడు, వాడేమో
వ్యాధిని స్వస్థత కలిగించమని అడిగితుంటే దేవుడు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని అన్నాడు. ఈనాటి చాలా దేవుని యొక్క వాక్యం యొక్క 3వ మాటలు ఇదిగో శాస్త్రులను కొందరు ఇతర దేవదూషణము చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు. దేవుని దేవదూషణం చేస్తారా? దేవదూషణం అనగా లేని మాటలు పలకడము, లేని స్వస్థత ఇవ్వడము. అంటే ఆయన చెప్పిన మాట పరిశుద్ధమైన మాటలు. ఆ వ్యాధిగ్రస్తుడు వచ్చి ఏమన్నాడు? ప్రభా నన్ను స్వస్థపరచమంటే ఈయనెట్టి నీ పాపాలు క్షమించమని అని చెప్తున్నాడు. శాస్త్రుల్లో పరిచయం ఏమనుకున్నారు? ఇది దేవుడు తప్ప ఏ మనుషులకు అధికారం లేనే లేదు. అంటే ఒక దేవుడు తప్ప ఎవరు కూడా పాపాన్ని క్షమించడానికి అర్హత లేనే లేదు. దేవుడు ఏం చెప్పాడు? అలా కాదు, మనుషుని కుమారునికి అధికారం ఉందని దేవుడు చూపించాడు. చూపించలేదా? మనుషుడు ఏమైనా చేయగలడు అని దేవుడు చూపించాడు. చేయలేదా? ఒక పుట్టి కొద్ది వాడిని దేవుడు కళ్ళు తెరిపించాడు. ఎట్టవలే ఆయన కృప విశ్వాసమును బట్టి. మనం ఎన్నో దేవుడికి మొక్కుతాం, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, దేవుడికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నాలు వ్యర్థమైపోతున్నాయి. కానీ నిలువెల్లగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? సమాధానం ఇస్తున్నాడా? ఫలితం ఇస్తున్నాడా? చాలా మంది వ్యాధితో దేవుడు ఎదుగుతారు. దేవుడు ఎందుకు వస్తాయో స్వస్థత రాదు. వస్తుందా? ఎందుకు? వ్యక్తి వల్ల మనకి ఏం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసం లేని నీకే వ్యాధి కూడా స్వస్థత రానే రాదు. ఒక 12 సంవత్సరాలు చూసుకుంటే చాలా వ్యాధితో బాధపడిన స్త్రీ ఎన్నో గుడికి తిరిగింది, ఎంతో మంది దగ్గరికి తిరిగింది, ఎంతెంతో దగ్గరికి వెళ్ళినా కానీ ఏం లేదు, స్వస్థత లేదు. ఆ స్వస్థత లేదు కనుక ఏమైంది? ఎన్నెన్నో తిరిగినా కానీ స్వస్థత లేదు. ఎవరు అన్నారంట? కపెర్నహూములో దేవుడు ప్రవేశించినాడు, గలిలయ ప్రాంతానికి దేవుడు వచ్చాడు, ఆయన ముట్టిన వారు ఏం పొందును? సంపూర్ణమైన స్వస్థత పొందును అని ఎవరో చెప్పారంట. ఆ స్త్రీ ఏం చేసింది? వెళ్ళి ఆ అంగిని ముట్టని ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ ప్రభు అంటున్నాడంట, మీలో ఎవరు నన్ను ముట్టాడు అడిగినప్పుడు ఆమె భయపడుచుందంట. నువ్వు భయపడుకో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలిగించును. నీలో విశ్వాసం ఉందంటే ఏ వ్యాధిని నేను చేస్తుందా? నువ్వేం కోల్పోయినా పని విశ్వాసం కోల్పోవచ్చా? ఈ ప్రభు యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఆ 5 స్నేహితులు కూడా 4 కూడా ఏం కోల్పోయి? విశ్వాసం కోల్పోయినా దేవుడు వస్త్రాలు తెలిసి తన స్నేహితులు ఎక్కడ తీసుకెళ్లారు? ఆ గృహం ఎదుగు తీసుకెళ్తే ఆ ఇల్లంతా జనముతో నిండిపోయిండగా వారు ఏమనుకున్నాడు? వెనకడికి వేస్తారా? ప్రయత్నించాడు. దేవుడు చేరుకో, నువ్వు కూడా చేరుకోవడం ప్రయత్నించు. ఇట్లా వాడికి వచ్చిన సమస్యను బట్టి నువ్వు అక్కడక్కడ నిలబడిపోతావు. చాలా మంది ఈరోజు చాలా మంది మన స్థితిని చూసి, మన యొక్క పరిస్థితిని చూసి అక్కడక్కడ ఆగిపోతావు. ఆగిపోకో, ప్రయత్నించు. దేవుడు నీలో పట్టుదల ఉందండి, దేవుడు చూడలేవా? ఆ 4 కూడా ఏం చేస్తారు? అతని దగ్గర ఉన్న తన యొక్క స్నేహితుడికి ఏం చెప్పారు? వాదారిపించి నువ్వు భయపడక. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు 4వ వచ్చిన మాటల ప్రకారం యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేయించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెదవులతో మాట్లాడుచున్నామేమో కానీ దేవుడు లోన అంతరాన్ని ఏం మాట్లాడుతున్నాడో దేవుడు తెలుసు. తెలీదా? చాలా మంది అంటారు ఇది వల్ల ఏమవుదు, ఈ ప్రార్థన వల్ల ఏమవుదు, ఈ దేవుడి వల్ల ఏమవుదు అని చాలా మంది దేవదూషణ చేస్తారు. చేయడా? ఈనాటి క్రైస్తవులు బట్టి దేవుడు చాలా మంది చాలా విధాలుగా కామెంట్లు చేస్తారా? దేవుడు ఎటువంటి వాడిని లేపగలడు, ఏ స్థితిలో ఉన్న వాడమైనా లేపగలడు. నీ బ్రతుకులు మార్చే దేవుడు ఈ లోకానికి రానయ్యున్నాడని దేవుడు సెలవిచ్చాడు. పాపిని నన్ను చూస్తే ఏం చేశాడు? స్వస్థపరిచినని మార్చాడు దేవుడు. పాపంలో కూలిపోయి బాగు చేస్తాడు దేవుడు. ఈనాడు నీ స్థితి చాలా భయంకరంగా ఉందా? ఈనాడు చాలా మంది వ్యాధి వస్తే అందరూ వదిలిపెట్టా. ఒక వ్యాధి వచ్చిన వాళ్ళని చూడండి, అంతరాని వ్యాధి వచ్చిన వాడిని ఏం చేస్తారు? దూరంగా తోసివేస్తారు. తోసివేడా? ఒక కుష్టి రోగిని త్రోసివేస్తారు. అదే రీతిగా దేవుడు చేస్తాడు, ఆ కుష్టి రోగిని దేవుడు దగ్గరికి తీసుకుని బాగు చేస్తాడు. చేయలేదా? నీ విశ్వాసం ఉందంటే దేవుడు ఎంతో కోరుకోవాల్సిన ప్రార్థన ఎంతో చేస్తే పనికిరా అవస్థ. దేవుడు అన్న మాట ఏం చేస్తా? మీరు విశ్వాసం లేకుండా మీరు ఎంత ప్రార్థన చేస్తే వ్యర్థమే.
మీ విశ్వాసం నుండి ఆవగండంత విశ్వాసం నుండి ప్రార్థన చేస్తా అంటే ఈ కొండ ఇక్కడి నుంచి తొలగిపోమంటే తొలగిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ రమ్మంటే వస్తాదని దేవుడు ముఖాముఖిగా మన ప్రవక్తలతో దేవుడు మాట్లాడచ్చు. ఈనాటి క్రైస్తులు ఏం చేస్తా, ప్రార్థన ఉంది, బైబిల్ ఉంది, పాటలు ఉన్నాయి, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే అని దేవుడు వాక్యం మాట్లాడుచుంది. ఆ ఐదుగురు కూడా విశ్వాసం ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంది? నా ప్రభు యేసు క్రీస్తునంటే బాగు చేయగలని విశ్వాసం. అన్న తన విశ్వాసంతో దేవుడికి మొక్కింది ఏం పొందింది? తన అనుగ్రహం స్వాచ్ఛం పొందింది. నువ్వు కూడా విశ్వాసంతో దేవుడిని ఎదుగబట్టి దేవుని కార్యము చేస్తాడు. చేయడా? దుష్టుని మీదకి లేచున్నాడా? ఆ దుష్టుని అనగదొక్కే దేవునికి తోడై ఉన్నాడు. లేడా? మనం ఎందుకు మిక్కిలి బాధపడిచున్నాం, ఎందుకు మిక్కిలి భయపడిచున్నాం? మన ప్రభు యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నాడు. లేడా? విశ్వాసం వల్ల ఉండాలి. మనకి విశ్వాసం లేకుండా వెంటనే భక్తి చేసినా అది వ్యర్థమే. విశ్వాసంతో దేవుడు ఎదిగామంటే నీకు ఏ కార్యమైన దేవుడు ఇస్తాడు. ఎవరా? కుటుంబంలో సంతోషం లేక ఉన్నావా? విశ్వాసంతో దేవుని ఎదుగు దేవునికి సమాధానం ఇస్తారు. ఎవరా? చాలా మంది మొక్కుబడి దేవుడిని చెల్లిస్తారు, మొక్కులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, దస్తభాగాలు ఇస్తారు, దేవుడికి అయ్యి అని అన్ని ఇస్తారేమో కానీ విశ్వాసం వాళ్ళ ఉండదు. విశ్వాసం అంటే దేవుడితో నడవడము. ఈనాటి వారు అల్ప విశ్వాసులుగా ఉన్నారు కానీ విశ్వాసులుగా లేదు కదా. అందుకే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఒక దెయ్యం పట్టిన వాడిని కుమారుడిని శిష్యుడికి వెళ్ళి ఏం చేస్తారు? ఆ దెయ్యం వెళ్ళగొట్టడానికి వెళ్ళినా ఆ శిష్యులు అయినా వెళ్ళదు. ఏం చేస్తా? దేవుడు అన్నాడు, మీరు అల్ప విశ్వాసులు, మీకేమి లేదు, విశ్వాసం లేదున్నా. ఈనాటి వారికి విశ్వాసం లేదు. విశ్వాసంతో చేసే ఎటువంటి కార్యమే దేవుడు చేయగలడు. చేయలేదా? ఏ వ్యాధినైనా దేవుడు బాగు చేస్తాడు, ఏ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ సమస్యను దేవుడు తీస్తాడు. చీడా? నీకున్న సమస్యని దేవుడు చీల్చి వేస్తాడు. చీల్చివేయడా? నీకున్న బాధని దేవుడు చీల్చి వేస్తాడు. ఇప్పుడు విశ్వాసముతో ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే చాలు. విశ్వాసం లేకుండా దేవారాత్రులు ప్రార్థన చేస్తున్నా అది కన్నీరు హృదయపోతేమో కానీ నీ కార్యం దేవుడు చేస్తారా? బతికాలి. దేవుడికి ముందుగా కావాల్సింది విశ్వాసం కావాలి. అబ్రహాము దేవుడి ఎంత విశ్వాసం వచ్చాడు కనుక వ్యధలేని దేవుని పొందాడు. నువ్వు పొందుచున్నావా? దేవుడు వస్తాడు, నాకు మళ్ళీ ఇస్తాడనే విశ్వాసంతో యోబు ఉన్నాడు కనుక దేవుడు మళ్ళీ ఇచ్చాడు. ఎవరైనా లాజరు విశ్వాసంతో దేవుడు ఎదిగాడు కనుక మళ్ళీ చనిపోవడం అని దేవుడు బాగు చేశాడు. బాగు చేయలేదా? నేను విశ్వాసం పేతురు విశ్వాసంతో పాటలు పాడాడు కనుక తన పాడే ప్రతి చోట్ల దేవుడు ఆత్మ దిగి వచ్చింది. విశ్వాసంతో ఉన్న వాడి ఎందుకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈనాటి వాడికి భక్తి ఉంది, క్రైస్తవత్వం ఉంది, భయం ఉంది, దేవుడికి విశ్వాసం లేదు. ఉందా? మొదటిగా దేవుడు ఏం చెప్పేస్తా? మీలో ఉండవలసింది విశ్వాసము. ఒక సముద్రంలో పేతురు వాడ మీద నుంచి దిగి నడుస్తుండగా దేవుడికి విశ్వాసం ఉన్న చూపు నడిచాడు. ఎప్పుడైతే దేవుళ్ళో భయం పొంది విశ్వాసం కోల్పోయాడో ఏమైపోయాడు? నడిచేవాడు సముద్రంలో మునగబడిపోయాడు. నీవు కూడా అట్ల వలె ఉన్నావా? విశ్వాసాన్ని కోల్పో. ఈనాటి చాలా మంది విశ్వాసం ఎందుకు కోల్పోతారు ఇస్తా? ఒక దెబ్బ తగిలిన విశ్వాసం కోల్పో, ఒక గాయం తగిలిన విశ్వాసం కోల్పోతారు, ఇంట్లో వచ్చిన సమస్య వస్తే విశ్వాసం కోల్పోతారు, ఇంట్లో వచ్చిన నాటకం వస్తే విశ్వాసం కోల్పోతారు. యోబుకు వచ్చిన స్థితి ఎందలేని బాధలు, ఎన్నో కష్టాలు కదా. కళ్ళ ముందే బిడ్డను కోల్పోయాడు, కళ్ళ ముందే ఆస్తి కోల్పోయాడు, కళ్ళ ముందే తన యావత్ ఆస్తి ఏమీ లేని దీనస్థితిలో పడిపోయాడు. అట్లా వాళ్ళే మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మేము మాట్లాడగని యెహోవాను అనుగ్రహించి నడువు, మనుషుని అనుగ్రహించి కాదు. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ఆయన పాపమును క్షమించడానికి భూమి మీద మనుషులకి ఇంకా అధికారం కదని మీరు తెలుసుకోవాల్సింది కానీ చెప్పి ఆ పక్షమైన వాడిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి మాటలు పట్టించుకుంటాడా? ఆయన పని ఆయన చేస్తాడు. నీ పని వచ్చే ఆయన పని ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తాం? మనుషుల మాటలకే లైపడిపోయి విశ్వాసం కోల్పోతాం. ఒక ఆమె వచ్చి అన్నది ప్రార్థన చేస్తాం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి అన్నది. ఒక ఆమె వచ్చేమన్నది ప్రార్థనకి ఎందుకు అక్కడికి వెళ్ళి తాడు కట్టించమని చెప్పి నువ్వు ప్రార్థనకి వెళ్తావు ఎందుకు అక్కడికి వెళ్ళి ఒక ఆయన ఒక చిత్రపథం ఎత్తా ఇంటి ముందు తగ్గించమని చెప్పి నువ్వేం చేస్తావు? అట్లా మాటలని దేవుడి యొక్క విశ్వాసం నువ్వు కోల్పోతావు. కోల్పోవా? నీలో ఉండవలసింది ఒకటే,
నా దేవుని యెహోవాను స్వస్థపరచగలడు. అలా ఒక సమరస్త్రీకి వ్యాధి వచ్చింది. ఆమెకి వ్యాధితో మిక్కిలి బాధపడుచున్నప్పుడు, చాలా భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు అందరూ త్రోసి వేసేసారు, అందరూ వదిలిపెట్టారు. కానీ దేవుడు వదిలాడా? నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడిని వదులుతాడా? నీ ఏ శ్రమల్లో ఉన్న దేవుడిని వదిలి దేవుడి కాదైనా నీ భవిష్యత్తును మారుస్తారే. ఆ పక్షవాయువు ఏమన్నా నీ పాపములు క్షమించమని అయ్యని దేవుడు చెప్పేవాడు. ఆ పక్షవాయుడు ఏమనుకోడు, నా పాపాలు క్షమించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడంటే ఉన్నాడు. ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు. నీ పాపాలు ఊరంతా చల్లబడున్నాడేమో కానీ నీ నుంచి పాపము తీసేవాడు ఎవరు ఉన్నాడా? ఉన్నవాడు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. నువ్వు పాపము చేస్తే వెనక చాలా మంది నీ పురస్కారం చేస్తాడు, ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా పైకి లేకపోతున్నాను. కానీ నీ పాపము నుంచి తీసేవాడు ఎవరైనా ఉన్నాడా? ఒక త్రాగుబోతుడు చూడండి, వాడికి కావడం తాగడం కావడం తాగుతాడా? ఎవరో తాగుతాడు, ఈడు తాగుతాడు. తెలుసులో ఏం చేయాలి? నువ్వు త్రాగుతున్న మార్గంలో చెడు మార్గంలో చేయించుకుని తప్పుడని చెప్పిననుకో వాడు మారుతాడు. అంతేకాని అది త్రాగుచ్చినప్పుడు వీడు త్రాగుబోతున్నాడు వాడు మారుతాడు. అది చెప్పాలి. ఏం చెప్పాలి? నీవు చేయించిన పని మంచిది కాదురా అని వాడికి చెప్పాలి. ఈనాటి వాడు పాపము చేస్తే వాడికి ఇంకా వెనక సపోర్ట్ చేస్తున్నారు, కానీ పాపము చేసిన ఆపుతున్నాడా? ఆపడు. యేసు క్రీస్తు ఏమన్నా పక్షవాయుతో పడి ఉన్న వాడిని ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అదంతా ఏమన్నా దేవదోషణ చేయించున్నాడు ఈ మనిషి. కానీ అనిచినప్పుడు మీరు ఇప్పుడు వరకు మనిషిలో ఉన్న మాటలే చూస్తే ఇదిగో నా శక్తిని చూడండి ఏం చూపించాడు? ఆ మంచములో ఉన్నవనేమాడు, నీవు లేచి నీ మంచం పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళుకో. ఆ పక్షమనేమాడు, నాకు బలం వస్తుందని తనకు దాన్ని లేచేవాడు. ఏ మంచం మీద తీసుకొచ్చాడు అదే మంచం మీద వెనక్కి తిరిగి వెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవుడి దగ్గరికి వచ్చావంటే లేవలే స్థితిలో వచ్చావా? లేపే దేవుడు నీకు తోడై అన్నాడు. నీకు జాబు లేక దేవుడి దగ్గరికి వచ్చావా? జాబుని దేవుడు ఇస్తాడు. అన్నింటిలో కోల్పోయావో, అన్నింటిలో పడిపోయావో, అన్నింటిలో పేలైపోయావో దేవుడి దగ్గర రా. నేను పైకి లేవనెత్తాడు. లేవనెత్తనా? అందరిలో కిందకున్నావా? దేవుడి దగ్గర పైకి లేపుతాడు. ఈ మంచం పట్టి వాడిని పక్షవాయిని ఎలాగైతే ఏ మంచమే తీసుకొచ్చాడో అదే మంచం ఎత్తుకుని తీసుకెళ్ళాడు. నువ్వే స్థితితో వచ్చిన స్థితిని దేవుడు మారుస్తాడు. మార్చడా? నువ్వేం కోల్పోకో, విశ్వాసం కోల్పోవచ్చా? ఒక కోనేటి చెరువు యొక్క దేవుడు నడుస్తున్నప్పుడు ఇద్దరు గుడ్డి వారు ఎదురొచ్చారు దేవుడికి. ప్రభువా ఏంటి నాతో నీకు పని ఏంటంటే నా కళ్ళు నువ్వు బాగు చేయమని చెప్తే నీకు ఎవరు చెప్పారంటే అపోస్తులు చెప్పారని చెప్తే నేను భయపడుకుని మీ విశ్వాసమే మీ వెలుగుకు దారి చూపించదును అని దేవుడు చెప్పాడు. ఆయన చూపించాడు. పత్రిక పాటలు కాదు, వాక్యం కాదు, మొదటిగా నీలో నా విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నడుస్తున్న చాలా మంది, మన విశ్వాసం మీద చాలా మంది ప్రార్థనకి వెళ్ళామంటే మనం బలం పొందుకోవాలి. మొదటిగా ప్రార్థనకి వెళ్ళామంటే చుట్టుపక్కల ఏమాలి ఇది కూడా ప్రార్థనకి వెళ్ళిన తర్వాతే ఇంకన్నీ కార్యం పోటీ అన్నాయి. ఇల్లు లేక దేవుడు లేకపోతే ఇల్లు ఇచ్చాడు. ఆ దేవుడు నమ్ముకోవాలి. ఆమెకి ఏం చెప్పండి? విశ్వాసంతో దేవుడు వచ్చింది. ఇల్లు కోసం ఎన్నో రోజులు ప్రార్థన చేస్తాం. తల్లి ఇల్లు ఇచ్చాడా? ఎవడో ఎందుకు? ఆ ఇల్లు కోసం వెళ్తున్నాము కానీ విశ్వాసం తెలియదా? అందరికీ ఇచ్చి నాకు ఇల్లు ఇవ్వడం వెళ్ళింది అంతే. విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఇల్లునే కాదు, నేను రాజుగా దేవుడు చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మొదటిగా మన విశ్వాసం కాబట్టి యెహోవాను వెంబడిస్తున్నామంటే కాదు, యెహోవా దారిలో నడుస్తున్నామంటే కాదు, ఆయన మార్గం వెళ్ళమంటే కాదు. ఆయన చూపించే మార్గము సత్యమైన మార్గము, ఆయన చూపించే మార్గము జీవమైన మార్గము, ఆయన చూపించే మార్గము క్షమించే మార్గము. కనుక నువ్వు క్షమాపించే గుణంగా ఉన్నావా? నీ చుట్టూ ఉన్న పాపం చేస్తే వాడిని క్షమిస్తావా? ప్రభు నా పాపమును క్షమించును, ఎదుటివాడి పాపమును కూడా క్షమించును. నీ పాపమును ఎదుటివాడి పాపమును క్షమిస్తే దేవుడు నీ పాపాలు క్షమించుస్తాడు. ఒక వ్యాధి అంటే పాపముతో సమానం. అంతరాని వ్యాధితో పడిన వాడిని, పక్షవాయుతో పడిన వాడిని దేవుడు ముట్టి బాగు చేస్తాడు. ఒక కుష్టి రోగి వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడిగితే దేవుడు ఏమన్నాడు? నాకు ఇష్టం లేదు, నువ్వు పో అన్నాడా? ఏమన్నాడు? నాకు ఇష్టమే,
తక్షణమే శుద్ధి ఆయమని దేవుడు చెప్పాడు. ఆ పక్షవాయువు ఏమైంది? శుద్ధి అయింది. పుష్టి రోగం ఏమైంది? శుద్ధి అయింది. అవునా? దేవుడు ఎటువంటి వాణిని బాగు చేస్తాడు. దేవుడు ఎటువంటి వాణిని లేపుతాడు. నా బ్రతికింతే, నా స్థితి ఇంతే, నేను ఇంతే, ఇంకా నన్ను మార్చుకోడు ఎవరు లేడు, నేను ఇంకా ఇంతే అనుకుంటున్నావా? లేదు. ఒకరోజు దేవుడు ఇంటికి వస్తాడు, ఒకరోజు దేవుడు ఈ ఊరు వస్తాడు, ఒకరోజు దేవుడిని దర్శిస్తాడు, అచ్చనా మారుస్తాడు. ఎప్పుడు నాకే కష్టాలా, ఎప్పుడు నాకే బాధలా, ఏంటి సమస్యలు అంటున్నావా? నీ సమస్యలకి దారి చూపించే దేవునికి తోడయ్యన్నాడు. చూడు, ఆ మంచం మీద ఉన్న వారికి త్రోవ చూపించాడు, నీకు దేవుడు త్రోవ చూపిస్తాడు. ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. అన్ని దారులు మూసిపోయినా ఒక దారి తెలుపబడి ఉంది. యెహోవా విశ్వాసం అనే మార్గము తెరపబడి ఉంది. నీకు కష్టాలు వస్తే అన్ని మార్గాలు మూసుకుపోతాయి, నీకు బాధలు వస్తే అన్ని త్రోవలు మూసుకుపోతాయి. ఒక మార్గం తెరబడి ఉంది. విశ్వాసం అనే దేవుడు ప్రార్థన మందిరము అనే దినము కూడా తెరబడి. విశ్వాసంతో దేవుడు వెతకడం. మృక్కుబలి దేవుడికి పనికిరం, కానుకలు దేవుడికి పనికిరం, దశంభాగా దేవుడికి పనికిరం. ఈనాటి క్రైస్తవులు చాలా రీతిగా చూసుకుంటే స్వార్థ చేస్తున్నారే కానీ విశ్వాసంతో చేస్తున్నారా? దేవుడు 12 మంది శిష్యుని పిలిచి, నా కుమారులారా, ఇదిగో మారుమూల గ్రామానికి వెళ్ళి సువార్త లేని దేశానికి వెళ్ళి, ఎదుగో ఎవరైతే వ్యాధితో పడి ఉన్నారో వారి ఎదుగిలి సువార్త చెప్పు. ఏ సువార్త? యేసు క్రీస్తు రానయ్యున్నాడు, ఎటువంటి వానైనా లేపగల దేవుడు మనకి తోడయ్యాడు. చీకట్లో ఉన్న వాడిని వెలుగులోకి నడిపించే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు చెరసాలతో బంధింపబడి ఉన్నావా, దుష్టుల గుంపులో బంధింపబడి ఉన్నావా, పాపం గుంపులో బంధింపబడి ఉన్నావా, ఎలాంటి బాధల్లో బంధింపబడి ఉన్నావా, ఈ రోజు దేవునికి ఏమిస్తున్నాడు? విడుదలిచ్చే దేవునికి తోడై ఉన్నాడు. భయపడవసరంలే. మన ప్రయత్నం మనం చేయాలి. చదువుకునే బిడ్డలు చూడండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చిన, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చిన ప్రార్థన చేసి అంటే కాదు. ఏం చేయాలి? చదువుకోవడం మొదటి కదా. మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని పాస్ చేసి అని ఖాళీ పేపర్ పాస్ అయిపోతామా? ఏం చేయాలి? నువ్వు చదివింది ఏదో రాసావనుకో, నీ పన్ను చేయి, ఆయన పైన గాల్లో దీపం పెట్టేసి, ప్రభా నాకు పిల్లలు పుట్టేది, ప్రభా ఇల్లు కట్టేది, ప్రభా అప్పులు తీరిపోదు, ప్రభా అది అవదో. ఏం చేయాలి? దేవుడితో ముఖాముఖిగా ఉండాలంటే విశ్వాసంతో దేవుళ్ళకు ఈ అప్పుడు. ఇలాంటి చాలా మంది ఏం చేస్తాం, ఒక ఫోటో ముందుకు వెళ్ళి మోకరించేసి, ఏసయ్యా అది ప్రభు అవడం అదొకవా ఒక కాగితం. దేవుడు ఏమన్నా తెలుసా? నాకంటే లోకంలో ఏది లేదు, చాటి అనేది ఏది ఉన్నా, నాకంటే లోకంలో ఏ రూపంలో లేదున్నా. ఒక శిల్పి చెక్కిన దాన్ని మీరు మొక్కిచ్చినారేమో కానీ నేను ఇచ్చిన దాన్ని మీరు మొక్కుతారా? దేవుడు అంటే ఈరోజు ఈ లోకం ఎదురు లేదున్నా, భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు. చేస్తాము కదా ప్రార్థన, వెళ్తాము కదా మందిరానికి, ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్తాం కదా, వస్త్రాలు మాంతే బతుకు మారినట్టు కాదు. బతుకు మారుతుందా? వస్త్రాలు మారితే మన బుద్ధి మారినట్టు కాదు, వస్త్రాలు మారితే నీ జ్ఞానం మారినట్టు కాదు. నీ ఆలోచన మారాలి, నీ గ్రహింపు మారాలి. నీలో ఉన్న హృదయం మార్చినప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ వస్త్రాలు చూసి మందిరంలో సంగతి ఇచ్చాడేమో కానీ దేవుడికి నీకు స్థానం లేదున్నా. సంగతి తెల్లబట్టలేసుకుని కాదు. ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న శుద్ధిని తీసివే, అప్పుడు దేవుని ఆశ్రయిస్తాడు. దేవుడు మాట్లాడించిన మాటల ప్రకారంగా మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా, ఏమెత్తుకుని మంచము ఎత్తుకుని పొమ్మన్నాడు. ఎక్కడ పొమ్మాడు? వాడి ఇంటికి పొమ్మన్నాడు. ఏమెత్తుకుని? నీ మంచం అనగా నీ పాపముని దేవుడు శుద్ధి చేస్తాడు. శుద్ధారుని దేవుడు నీకు ఇచ్చాడు. ఎవడదా? పాపము చేస్తావు కదా అని అక్కడే వండుకో. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు పాపము చేసి మారిన వాడే కాదా? ఇది బైబిల్ పట్టుకున్నాక చేతకైన వాడు, ఇది ప్రార్థన చేస్తున్న చేతకైన వాడు, ఇది వల్ల ఏమనుకున్నా ఈడు దేవుడు నెలక ముందు ఎంత కోరస్తుడు చేస్తా. దేవుని పట్టిన తర్వాత ఏమేడు? నా ప్రాణం యెహోవాను నమ్ముకున్న కనుక ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. లేదా సౌలు ఎటువంటి వాడు? బైబిల్ పట్టిన తర్వాత ఏమేడు? మంచివాడు. అది బైబిల్ పట్టిన తర్వాత ఏమేడు? మారాడు.
బైబిల్ పట్టక ముందు నీకన్నా ద్వారస్తుడిగా ఉండేవాడు కాదా? బైబిల్ పట్టాక స్థితి మారింది. బైబిల్ పట్టే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందగలరు. పొందలేనా? పరిశుద్ధమైన హృదయం పొందాలి. బైబిల్ అనే చేతులకు, బైబిల్ అనే పెదవులకు కాదు. బైబిల్ చదివితే ఏరోడికి వినపడచ్చా? వినపడదు. హృదయంతో గ్రహించు. నువ్వు బైబిల్ చదవలేదు అని ఎవరికి తెలియవచ్చా? ఎందుకు? లోకబద్ధి కాదు, పరలోకబద్ధి మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు వెంబడించే వారికి ఏ గొదువు దేవుడు రానేస్తాడా? పక్షవాయుతో పడినవాడు మంచం పట్టినప్పుడు అనుకుంటాడు, మనుషులు అనుకోండి ఏమనుకోడు, నా పాపాలు క్షమించాడు ఎవరు లేని, నా జీవితం అంతా మంచానికే పాత్రమైపోవాలి. చాలా మంది వచ్చారు. ఒక కుమారుడు, ఒక తల్లి వచ్చి, కుమారుడికి చాలా వ్యాధి, మంచం మీద పడిన లేవలేరు. ఆయన ఏం చేసినా ప్రతిదీ కూడా మంచం మీద. అటువంటి వాడిని ఆ తల్లికి విశ్వాసం కలిగి ఎక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేసింది, ఈ తల్లి ద్వారా ప్రార్థన చేసుకుంటే ఆ కుమారుడు నడవలేని వాడిని దేవుడు నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం కావాలి మనం? ప్రార్థన, విశ్వాసం ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. ఆ ప్రార్థన దేవుడికి అనుకూలంగా లేదా చూసుకో. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ఎందుకు చేస్తారో తెలియదు. తెలుసా? చేసే ప్రార్థన సమాధానం రావాలి. నువ్వు రాసే ఆన్సర్ బట్టి నీకు ఏమొస్తుంది, క్వశ్చన్ బట్టి ఆన్సర్కే ఏమొస్తుంది, మార్కులు వేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవునికి ఏమిస్తాడు, కార్యాలు చేస్తాడు. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా వాళ్ళు లేచి తన ఇంటికి వెళ్ళి చిన్న జనాన్ని చూసి భయపడి మనిషికి ఇంకా అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పరిచుడి? దేవుడు మనిషికి ఇచ్చిన అధికారం బట్టి దేవుడిని కనపరచుడి. ఐగాని కనపరచడం కాదు, దేవుని కనపరచడం. ఆయన స్టాచ్యూ అంటే అది పడిపోవాలి. ఇలా చేసి వెనక త్రోసేసేవాడు, దేవుడు త్రోసి వేసేవాడు కాదు, లేపేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కచ్చిపుడు ప్రార్థన అనేవారు ఒకరు, అంజోపు ప్రార్థన ఒకటి, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అవి చెత్తతో కూడిన పేర్లు పెట్టి దేవుని ఈ లోకంలో చాలా భయంకరంగా చేస్తారు. దేవదోషణ చేయించిన వాడు దేవుడి కాదు. ఈ నాట్య ప్రవక్తలు దేవుని దేవదోషం చేస్తారా? ఎవరికి అంత శక్తి లేదు జనా. ఎవరికి దేవుడు అనుగ్రహంలే. ఆయన తప్ప నేను బాగు చేస్తుడు ఎవరు నేనున్నా? ఆయన తప్ప నేను ముట్టి బాగు చేస్తున్నవాడు నేనున్నా? ఆయన నీ మీద చేసానంటే నీ నడిపి చలికాలం ఉన్న వ్యాధి సమస్తము దేవుడు బాగు చేస్తాడు. చేయడా? చేస్తాడు. నీకు కనపడదు నీ వ్యాధి, రిపోర్ట్ చూస్తే వ్యాధి అని తెలుస్తుంది. కానీ దేవుడు మందుల గురించి ప్రార్థన చేస్తామంటే నీ తలంపు నిండా ముందే దేవుడిని చేస్తాడు. చేయడా? నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీకు వ్యాధి ఏంటో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత, ఆ స్కానింగ్ వచ్చిన తర్వాత, రిపోర్ట్ చేసిన తర్వాత నీకు ఏంటో, నీ భయం ఏంటో, నీ వ్యాధి ఏంటో, నీకున్న సమస్య ఏంటో తెలుస్తుంది. కానీ దేవుడి మందుడు అడిగి పెట్టినని నేను పయనించిన స్కాన్ చేస్తాను. నువ్వు చేయడా? నీలో ఉన్న సమస్య ఏంటో అని దేవుడికి పయనించి స్కాన్ చేసేసి నువ్వు ఎప్పుడైతే మందులు అడిగి పెట్టావో అప్పుడే దేవుడిని బాగు చేస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు చేపట్టుకున్న వాడు నాశనం అయిపోయామో, కానీ దేవుడు చేపట్టుకున్న వాడు ఇప్పుడు వరకు నాశనం అయిపోయాడు. నాశనం అయిపోవడం కూడా దేవుడు చేపట్టిన బాగు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ బ్రతుకు నాశనం అయిపోయిందా, నీ స్థితి నాశనం అయిపోయిందా, నీ గతి నాశనం అయిపోయిందా, సంపూర్ణతో లేక దిక్కులు బాధపడుచున్నావా, మనుషులతో నడిచి 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 ఒక్కసారిగా బ్రతుకు నాశనం చేస్తున్నావు. చాలా ఒక తల్లి ఇక ప్రార్థనకి శ్వాసంతో వచ్చింది, చాలా వచ్చింది. పెట్ల కొరకు ప్రార్థన చేస్తున్నామని వాళ్ళ పెట్లో మాట్లాడినారు. వారి పెట్లకు ఒక పని చూపించాడు దేవుడు. వారి వాళ్ళకి వ్యాధి వస్తే దేవుడు బాగు చేస్తాడు. వాళ్ళ కుమార్తె దేవుడు ఆశ్రయించాడు. తన భర్త చనిపోతున్నప్పుడు దేవుడు బ్రతికించి ఇదిగోయిన ఆశ్రయిస్తాను దేవుడు చెప్పి ఆశ్రయించాడు. ఆమె ఏం చేస్తుంది? లోక స్నేహం పట్టి వేరే వేరే గుంపులుగా దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్న మాట తెస్తా, నీవెక్కడైతే విశ్వాసం తిరుగుచున్నావో అక్కడ నీకు సమాధానం దేవుడు ఇస్తాడు. దగ్గర దగ్గర 5-6 సంవత్సరాల నుంచి కంటికి ఆపరేషన్ పడేదని దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు. మందులు మానేసినని దేవుడు ఏం చూపించాడు? కంటికి
ఏం చూపించాడు? చీకటి చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి దేవుడు బాగు చేస్తాడు. ఈ మందిరంలో ప్రతి ఒక్కరు కూడా అనేకమైన మంది జీవితాలు దేవుడు బాగు చేస్తాడు. ఇది గర్వంగా దేవుడు చెప్తలే, చేసిన కార్యం చెప్తుంది. ఎంతైనా కార్యం దేవుడు చేస్తాడు. అనేకమైన మందిని దేవుడు లేవనెత్తాడు. అనేకమైన మందిని దేవుడు బాగు చేస్తాడు. వస్తున్న స్వస్థత రక్షణ మందిరం అంటే ఇక్కడ స్వస్థత కలిగించే మందిరము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరంలో ఎటువంటిది కొదువు లేదు. నీవెవరైనా నీ స్థితిని మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ గతిని మార్చే దేవుడు ఉన్నాడు. లేవన స్థితిలో ఉన్నావు, ఒక్కసారి మందికి వచ్చి మోకరించి ప్రార్థించి నేను దేవుడు పైకి లేవనెత్తనా అప్పుడు పోలేకపోయి తెప్పల వాడగా ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు కూలిపోతే ఇక్కడికి వస్తే దేవుడు అప్పుడని తీర్చి మళ్ళీ అప్పించేవాడిగా దేవుడు చేస్తాడు. అటువంటి దేవుడు అయినా దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన దేవుడు అయిన విశ్వాసముతో దేవుని చూస్తావా? విశ్వాసంతో దేవుని అప్పించు. దేవుని ఏ కొద్దు చూడు చేస్తారా? ఈ వ్యాధితో ఉన్న వాడిని కూడా విశ్వాసంతోనే ఆ కుమారుడు ఏం తీసుకొచ్చాడు? డేవిడ్ అని ఇంటికి తీసుకొస్తే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి స్థలం లేదు. వెళ్ళే మార్గం అంతా జనముతో నిండి ఉంది. వాళ్ళు ఏమనుకోడు, మనం వెనక్కి వెళ్ళిపోతామా, మన స్థితి ఇంతేనే, ఇంకా మనకి ఏం కార్యం జరగడానికి వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ స్నేహితులు ఒక అన్నాడంట, మీరు భయపడకూడదు, ఎక్కడికి వెళ్ళి మనం మెల్లగైనా దేవుడి దగ్గరికి మన స్నేహితులను తీసుకెళ్ళాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక స్నేహితుడికి వ్యాధి వస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఈ హాస్పిటల్కి చెప్పి కానీ ఆ మంత్రులకి వెళ్ళి చెప్పేవారు ఎవరు ఉన్నారా? ఒక సేవకులే చూడండి. హాస్పిటల్కి వెళ్ళొద్దాం దేవుడు చెప్పడా? ఇల్లుడి అయ్యగారికి వ్యాధి వచ్చిందానికి ముందు హాస్పిటల్ పరిగెడతాం. విశ్వాస వ్యాధి అయితే ముందు ప్రార్థనకి రమ్మంటాడు. కాదు, నీవు లోకము దేవుడికి నడుము. ఎవడు చెప్పాడు? ఈ లోక వైద్యుని దేవుడే అనుగ్రహించాడు. ముందు మొదటిగా వైద్యుని సంప్రదించిన తర్వాత యెహోవాను మొరపెట్టిన తర్వాత ఆయన ఎంతకెళ్ళి దేవుడికి ఏమిస్తాడు? ఆశీర్వదిస్తాడా? ఒక సేవకి వ్యాధి వచ్చిందంటే, ఒక కంటికి సమస్య వచ్చిందని చేస్తాడు, ముందు ప్రార్థన చేస్తాడా? ఎక్కడికి వెళ్తాడు? హాస్పిటల్కి వెళ్తాడు. అది విశ్వాసానికి ఏదైనా కంటిలో తేడా వచ్చిందంటే ఏమంటారు? ఇన్ని రోజులు ప్రార్థనకి రామ్మా, ఇన్ని నెల ప్రార్థనకి రామ్మా, నిత్యమని చెప్తాను కానీ దేవుడికి మొరపెడతాడు. యెహోవాను అనుగ్రహించే వారికి ఏదేమి దేవుడు రాని దేవుడు అన్న కదా, భయపడకుడి, మనుషులకి అధికారం దేవుడు మహిమపరిచి యేసు అక్కడ నుండి వెళ్ళి చుందరిని మెట్టి అంతా కూర్చున్నాడు. మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను ఎక్కడి అక్కడ చెప్పగా అతను వచ్చి అని వెంపడించదు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆ కార్యం చేసిన తర్వాత, ఆ అద్భుతం చేసిన తర్వాత యేసుక్రీస్తు ఆ గ్రామం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మెట్టు దగ్గర సుంకరి అనే మత్తయి కూర్చున్నప్పుడు ఆయన పిలిచాడు. దేవుడు పిలవలేదా? పిలిచేవాడు, నీవు నన్ను వెంబడించుము అన్నాడు. నేను రాను అన్నాడా? ఏమాడు? ఉన్న స్థలంలోనే దేవుడిని వెంబడించాడు. వెంబడిస్తావా? ఆదివారం వస్తే పని ఉందంట, ఆదివారం వస్తే ఫంక్షన్ అని చెప్తా, ఆదివారం వస్తే ఆదివారం అంటే సాంప్రదాయం ప్రకారంగా కాదు, దేవుడికి భయపడతావా? ఆదివారం అంటే పెద్ద నుంచి వస్తుందిగా కాదు. ఆదివారం అంటే సాంప్రదాయం కాదు. ఆదివారం అంటే పూర్వం నుంచి వచ్చింది కాదు. ఆదివారం అంటే దేవుడితో మాట్లాడము. ఎవరైతే ఆదివారం దేవుడితో నడుస్తారో వారికి ఏలేమి దేవుడు రానే. యెహోవా నిన్ను ఆశ్రయిస్తున్నాడు. భయపడకో, నీకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నేను మరవడు, విడవడు, ఎడబాయిన దేవుని కృప నీకు తోడై ఉన్నది అని దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఈ మత్తయి దేవుడు పిలిచాడు. సుంకరి అంటే మత్తయి. మందిరంలో కూర్చున్న వాడు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. మెట్టి మీద కూర్చుని సుంకరి మొరపెడితే ప్రార్థన ఆలకించి. సుంకరి అంటే ఎవరు? మత్తయి. ఈ మత్తయి ప్రార్థన ఎవరు ఆలకించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలకించాడు. ఏం చేస్తా? సుంకరి ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించేస్తా? ఆ సుంకరి శ్వాసం ఉంది లేదా? కొంతమంది త్రాగిపోతూ చూడండి, వాడు త్రాగినా కానీ చాలా మంది ఎవరొస్తున్నాడు, తమ్ముడు నా కోసం ప్రార్థన చేయరా. ఎందుకు? వారి భయముతో తమ్ముడు ఇదిగో నేను మానేవాలనుకున్నా మానలేకపోతున్నా, ఈ అసలానికి దూరం అయిపోయాలని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆలో విశ్వాసం బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏదో రోజు బ్రతుకులు మారుస్తాడు. మార్చడా? త్రాగిపోతే ముందుకోవడం ఉంటాడా? ఒకరోజు ఏమవుతాడు? దేవుడు బొత్తు పలిగే దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక
పాపిగా నన్ను కొనబోతరా దేవుని ఎంత శ్వాస కలిగా దేవుడు మారుస్తాడు. యెహోవాను వెంబడించే వారికి ఏ కొడుకు దేవుడు రానివ్వడని ఆ మత్తయ్య సొంతయ్య దర్శించాడు. దేవుడు పిలుపుకు లోపడతాడు కనుక నువ్వు లోపడుతున్నావా? దేవుడు వెంబడిస్తున్నావా? దేవుడు వెంబడించడం అంటే నువ్వు అన్ని వదిలిపెట్టాలి. దేవుడు వెంబడించడం అంటే నీ స్థితిని మార్చుకోవాలి. దేవుడు వెంబడించడం అంటే వార్త మీద చాటి పెట్టుకోవడం కాదు. దేవుడు వెంబడించినప్పుడు నేను వెనకాల ఎంతో మంది నీ గురించి చూడబడి మాట్లాడతారు. నీ గమ్యం దేవుడి దగ్గర చేరడమే. ఆ మత్తయి సువార్త ఏం చేయాలి? దేవుడి దగ్గర చేరడమే. ఎంతో మంది ఎన్నో మాట్లాడాలని పట్టించుకున్నాడా? మీ మాటలే నాకేమి అదే ఆ మాటలు ఎవరి మాటలు మనం ఏం చేయలేదు చేస్తాయా? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. నీ గతిని మార్చే దేవుడు. పూర్వస్థితి జ్ఞాపకం చేసుకోకు. నన్ను అలా కష్టపెట్టాడు, నన్ను ఎలా బాధ పెట్టాడు, నన్ను ఎలా మాట్లాడు అయ్యే జ్ఞాపకం చేసుకోవచ్చా? 10 తర్వాత లేపిన తర్వాత ఆ రోజు నాకు ఎవరు సాయం చేయలే, ఆ రోజు నన్ను ఎవరు లేపలే అని స్వార్థం చూడకు. ఇదిగో పాతమని గతించి మన నూతన హృదయం దేవుడికి ఇచ్చాడంటే నువ్వు దేవుడికి తోడై ఉన్నావంటే నేను ఎవరు ఏమన్నా వేపడి పడిచోచా అలా నాకు ఏం లేనప్పుడు నాకు ఎవరు సాయం చేయలే ఏం పడిచోచా వెనకున్న మరిచి ముందున్న వారి కోసమే వేచి చూడము. నేను పడిపోతే నా కోసం ఎవరు ఇచ్చారా వాళ్ళ కోసం ఏంటి అనుకోకు. దేవుడు పెట్టిన ఏం చేయాలి? నీ శత్రువును ప్రేమించి మా దేవుడు చెప్పాడు. నువ్వు పడిపోతే నీ దగ్గరికి రాలేదా? అది పడిపోతే మా దగ్గరికి వెళ్ళి దేవుడిని చూస్తాడు. చూడా దేవుడు పెట్టంటే రాలే కదా, అది చేయలే కదా, అది మాతో మాట్లాడే కదా, నేను హాస్పిటల్ ఉంటే ఆ చోటకి రాలే కదా, మా ఫంక్షన్గా రాలే కదా, బయటగా రాలే కదా, ఆరేటి నేర్చుకు వెళ్ళాలి, ఆపరేషన్ ఎందుకు వెళ్ళాలి, హాస్పిటల్ నేర్చుకో కాదు. ఆ రాకుండా కదా ఏం చేస్తా? నువ్వు నేను దేవుడు పెట్టాను తగ్గించుకోవాలా? బైబిల్ పెట్టామంటే అన్నీ మర్చిపోవాలి. అది మా ఇంటికి రాలని ఇంటికి కాదు, వెళ్ళాలి. బైబిల్ పట్టిన తర్వాత ఇదిగో పాతని గతించుకోను, నూతన దేవుడు నీకు ఇస్తాడు. ఎవరా? నూతనమైన దేవుడు నీకు ఇచ్చాడు. వారు మాట్లాడకుండా మాట్లాడు, నువ్వు దేవుడి కుమారుడు. వారు తిట్టున్నాడా? నువ్వు మాట్లాడు, అయినా దేవుడి కుమారుడు. కానీ తాను తగ్గించుకున్నవాడు తాను హెచ్చించబడదని దేవుని యొక్క వాక్యము. ప్రభు నాకు మందిరం ఇచ్చేసిన గర్వంతో ఉన్నామనుకో, మందిరం ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకోడా? జాబ్ వచ్చేసింది కదా, గర్వంతో ఉన్నావా? ఇచ్చిన దేవుడు మళ్ళీ తీసుకుంటాడు. ఇల్లు ఇచ్చేసింది కదా, దాన్ని బట్టి లోపల పడుకున్నావా? మళ్ళీ దేవుడు ఇల్లు తీసుకోడా? జాగ్రత్త. గర్వంతో దేవుని కాదు, విశ్వాసంతో దేవుడు ఎదుగు తగ్గించుకున్నాడు. ఆ దేవుడే సిలువలో తగ్గించుకుని తన ప్రాణార్పణ చేస్తాడు. తగ్గించుకున్నాను. దేవుని కుమారుని ఎక్కడ గర్వం కన్నాడా? నాకు ఇన్ని శత్రువులు ఉన్నాయి కదా, ఇన్ని బలం ఉన్నాయి కదా, నేనేమేమి చేయగలను? హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. నీవు కూడా అట్లా ఏం చేయాలి? తగ్గింపు నీలో ఉన్నాడు. అబ్రహాము విశ్వాసపడి ఆయన గర్వించిన ఏం చేస్తాడు? తాను తగ్గింది. మోషే ఎర్ర సముద్రంలో పాయగా చేస్తాడు. గర్విష్ఠగా ఉన్నాడా? ఏం చేస్తాడు? తగ్గించుకున్నాడు. దేవుణ్ణి వెంబడించినప్పుడు ఏం చేయడం? తగ్గించుకున్నాడు. మత్తయి దేవుని వెంబడిస్తున్నాడు. ఏం చేశాడు? తన గర్వం అంతా తగ్గించుకోడా? దేవుని వెంబడిస్తే మాట తీరు మార్చుకున్నాడు. దేవుని వెంబడిస్తే చూపు తీరు మార్చుకోవాలి. దేవుని వెంబడిస్తే సమస్తమైన శరీరం అంతా మార్చుకోవాలి. దేవుని వెంబడించేటప్పుడు వస్త్రాలు మార్చుకోవడం పర్లే, ఏ వస్త్రం వేసుకున్నా పర్లేదు. స్టైల్ మెయింటైన్ చేయ తప్పు లేదు, స్టైల్ గా కటింగ్ ఏమి తప్పు లేదు, స్టైల్ గా తప్పు లేదు. కానీ త్రావ తప్పిస్తారు మాత్రమే దేవుడు చెప్పాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట ప్రకారం 10 వచ్చిన ఇందులో భోజనం చేస్తూ కూర్చున్నాడుగా ఎదురు సుందర పాపం అనేది వచ్చి ఆయన ఎంత శిష్యుల యొక్క కూర్చునేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు పాపులు కూడా దేవుడి దగ్గర కూర్చునేట. వాళ్ళు కొంతమంది ఏమాడు, మేము పరిశుద్ధులము, మేము నీతిమంతులము, ఆ పాపము చేసిన వాళ్ళు నీ యొద్ద కూర్చుంటాం ఏంటని అడుగుచున్నప్పుడు దేవుడు ఏమాడు, ఇదిగో అందరూ నాకు సమానులే. మనం అనుకుంటాం మందు తాగుతున్నాం కదా, పాపము చేయించున్నాం కదా, అబద్ధాలు ఆడుతున్నాం కదా, మోసాలు చేస్తున్నాం కదా, అనేక మంది త్రోవతప్పు తిరుగుతున్నాం కదా, దేవుడు నన్ను చూడేమో అనుకున్నాడేమో. దేవుడు నిన్ను చూస్తాడు, మందులో ఉన్నవాడిని కూడా దేవుడు చూస్తాడు. ప్రార్థన చేసిన వాడిని దేవుడు చూస్తాడు, ప్రార్థన చేయని వాడిని కూడా దేవుడు చూస్తాడు. దేవుడు ఆ మాట దేవుడు చేస్తా, ఇదిగో వైద్యులు ఎవరికి కావాలి? వ్యాధిలో ఉన్న వారికి వైద్యులు కావాలి, కానీ ఏ వ్యాధి లేని వారికి వైద్యులు అవసరం. అంటే నీతిమంతుడికి దేవుడు అవసరం లేదు. ఎవరికి కావాలి? పాపములో ఉన్న వారికి దేవుడు అవసరము. అలాగే సంప్రదాయ అనేక స్త్రీ పాపం అనే వ్యభిచారంలో పడినప్పుడు
అపోస్తుల వాక్యం చేత ఆ పాపం ఆమె తెలుసుకుని మారు మనసు పొంది దేవుడిని వెంబడించింది. ఈనాటి సువార్తలు ఉన్నాయి కానీ ఎవరైనా మారుతున్నారా? వాక్యం చెప్తున్నాం, సాక్షాన్ని చెప్తున్నాం, మారుతున్నారా? పాపం చేయగలని చెప్తున్నాం, మారుతున్నారా? వాక్యాలు చెబుతున్నాం, అబద్ధికులుగా ఉన్నారు, మోసగాళ్ళ ఉన్నారు, వేషులుగా ఉన్నారు, నీచుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నాయి కానీ వాక్యం చేత మారారా? ఆనాటి అపోస్తులు చెప్పుచున్న వాక్యానికి అనేకమైన జీవితాలు మారలేదా? ఎలా మారింది ప్రభు అంటే, దేవుని నమ్ముకున్నామంటే అటు ఇది చూడవచ్చు. ఒక రీతిగా చూసుకుంటే సౌలు అన్నాడు. సౌలు పరమ దుర్మార్గుడు. ఎప్పుడు? దేవుణ్ణి ఎరగకుండా. దుర్మార్గుడు అంటే దేవుడి ప్రార్థన చేస్తున్న వాడిని చంపివేసేవాడు, దేవుడి ప్రార్థన చేస్తున్న స్త్రీల మీద సాంగత్యం చేసి ఆయన క్షీణించి పాపంతో చంపివేసేవాడు, ప్రార్థన మంత్రాలు కూడగొట్టేవాడు, ఐక్యాన్ని చంపేవాడు, అనేకమైన చేసేవాడు. ఎవరమ్మా? సౌలు. అటువంటి దుర్మార్గ సౌలే ఒకనాడు దేవుడి వాక్యం అంటే కట్టి ఏం చేస్తాడు? పౌలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, పనికిరాని పాత్రని కదా, నన్ను ఎవరు చూడ కదా, ఏ పనికి పనికిరాను కదా, నేను నీచును కదా, దుర్మార్గుని కదా, ఎలాంటి వాడిని అలాంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని ఆమె చూస్తే భయభక్తులతో ఉంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, ఆమె దేవుడు చూస్తాను అనుకున్నాను కాదు. పౌరుని దేవుడు ఎలాగైతే పౌరు కింద మార్చాడు, నేను కూడా దేవుడు రోజు మారుస్తాడు. మార్చడా? ఎందుకు భయపడుతున్నావు? నా పెద్ద కుమారుడే తాగిపోతే అనుకున్నావా? ప్రార్థించి మార్చేస్తా. నీ విశ్వాస పట్టుదల ప్రార్థనతో ఎటువంటి దాన్ని దేవుడు మారుస్తాడు. మార్చడా? పట్టుదలతో ప్రార్థించు. చాలా మందిలో వచ్చేవాడు, పెద్ద కుమారికి వివాహం అయిపోయింది, చిన్న కుమారికి జాబ్ లేదు, ఏం లేదు, తాగేసి అన్నవాడి గొడవలు అంటే భయపడతాడు. ఉదయకాలం లేచి కన్నీటితో ప్రార్థించి దేవుడిని బిడ్డను మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మార్చుతాడు, ఎటువంటి మార్చేస్తాడు. ఎటువంటి దుర్మార్గుని దేవుడు మారుస్తాడు. నిన్ను ఎవరైతే ఏలం చేస్తున్నావో, నువ్వు దేని చూసి భయపడుతున్నావో ఆ గర్వాన్ని దేవుడు అడగదొరుకుతుంది. ఒకడా దుష్టులు మనం అడగేది చేస్తాడు. పరిశుద్ధత మన దగ్గర దుష్టులు ఉంటాడు కంపల్సరీ. ఒక కుటుంబంలో 5 ఉన్నారు, 5గురిలో 4గురే దేవుడు ప్రార్థన చేస్తాను, ఒక ప్రార్థన చేస్తారా? ఎందుకు? ఆ 5గురు ప్రార్థన చేస్తారంటే 5 ఏమొస్తుంది? గర్వం వచ్చి. ఎందుకు? 5గురికి ప్రార్థన చేస్తున్నారనుకో, వాళ్ళు ఏమొస్తుంది? గర్వం వచ్చేసి నాకు అన్నీ ఉన్నాయి కదా, 5గురు ఐక్యంగా ఉన్నాం కదా, 5గురు సమాధానంగా ఉన్నాం కదా, దేవుడు ప్రార్థన మానేసి లోకం వైపు చూస్తారు కనుక 5గురు దేవుడు ఏం చేస్తాడు? 4గురికి దేవుడికి లోబడకుండా చేస్తాడు. చేయడా? ఎందుకు చేస్తా? ఆ 4గురు కూడా ఒకరి కోసం ప్రార్థన చేయాలి. మనం మా కుటుంబంలో అందరూ సమాధానంగా ఉన్నాం అనుకో, అన్ని సంతోషంగా ప్రార్థనకు వస్తామా? మనకు అనుకునే జరిగేసి అనుకునే అన్ని సంతృప్తిగా ఉండి తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి అన్నింటిలో సమాధానం ఉందని దేవుడికి వస్తామా? అందుకే దేవుడు చెప్పిన మాట, ప్రతి ఒక్కరు దేవుడు ఏదో లోటిస్తాడు. ఎవరా? ధనవంతుడికేమో అనారోగ్యం ఇస్తాడు, దరిద్రుడికేమో సంతోషం లేకుండా దేవుడు చేస్తాడు. ఎవరా? ప్రతి ఒక్కరి దేవుడు ఏదో లోటిస్తాడు. ఏం చేస్తా? లోటు లేకుండా దేవుడిని వెంబడించాడు. అందిస్తామా? ఆయన వెంబడించాడు అంటే మనకి ఏదో సమస్య ఉండాలి. దేవుడిని వెంబడించాడంటే ఏదో కష్టం రావాలి. దేవుడిని వెంబడించడం అంటే మనకి ఏదో ఒక బాధ వస్తుంది. దేవుడిని వెంబడించాడు కదా, దేవుడిని వెంబడిస్తామా? మనమే చూడండి, మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నామనుకో, సమాధానంగా ఉన్నామనుకో, దేవుడిని వెంబడిస్తామా? దేవుడి దగ్గరికి వస్తామా? అసలు ఎందుకు? మా బిడ్డలో మా మాట కదా, మా కాలు బాగానే ఉంది కదా, మా కుమార్తె బాగానే ఉన్నాయి కదా, మా అందరూ బాగానే ఉన్నాయి కదా, మా భర్తన మాట భార్య మాట కదా అని అందరూ ఒక గర్వంగా ఇంటికే పాత్రమవుతాయి, దేవుడికి పాత్రమవుతామా? దేవుడు అంటాడు, ఏదో ఇంట్లో ఒక తండ్రిని కానీ, కుమారుని కానీ, కుమార్తెని కానీ ఎవరో మీరు దేవుడు ఏదో సమస్య ఇస్తారు. ఎవరా? ఎందుకు? వారందరూ కూడా ఆమె కోసం ప్రార్థించాలని. చేయడా? అంటే వాళ్ళ దేవుడు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు. ఒక దెబ్బ నీకు తగిందంటే ఎలాలేని దేవుడికి దేవుడు ఇస్తాడు. ఎవడా? ఏమన్నాడు కదా, పోయింది ఒకటైతే ఇచ్చేది 10 ఇస్తాడు. అబ్రహాం అన్నాడు, కోల్పోయింది ఒక ఆస్తి అయితే ఎలాలేని దేవుడిని దేవునికి ఇస్తాడు. ఎవడా? ఒకంతేనే కోల్పోయినేమో వెళ్ళలేని అంతా దేవుడు నాకేస్తాడా? అబ్రహాము తన ఆస్తి అంతా వదిలేసి ఏమీ లేని పేదవాడికి వెళ్ళినప్పటికీ ఏమన్నాడు? నువ్వు దిగులు పడకము, కోల్పోయినాక రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. అట్లా రీతిగా కోల్పోయినానికి డబల్ దేవుడు ఇచ్చాడు. యాకోబు కూడా కోల్పోయిన వదిలేసి తర్వాత ఏం చేశాడు? ఇషాకుని కాదని దూరం అయిపోయిన తర్వాత ఏమైనా ఒక లేని వాడికి వెళ్ళాడు. వెళ్ళరా?
గొర్రెల కాస్తున్న యాకోబుని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించి ఆస్తిపరులుగా దేవుడు చేస్తాడు. చేయదా? నిన్ను కూడా అట్లా వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించి వెదలేని దేవుడు నీకు ఇచ్చి నీకేం కావాలో సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. భయపడకు, దిగులు పడకు, జడకము. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నీ కుటుంబానికి వెదలేని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించబడిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారుడా, సర్వోన్నతమైన యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రాలు ప్రవేశ. ఇక శుక్రవారం జ్ఞాపకం చేసుకుని చెప్పుకున్నాం.